తన రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు ప్రజలకు పేదలకు ఉపయోగపడే ఒక్క సంస్కరణ కూడా చేయలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తేల్చి చెప్పారు. 18 నెలల పాలనలో పేదల కోసం 1 ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేదు. సరికదా పేదలను కొట్టి పెద్దలకు పంచడమే నైజంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ శాఖపై సమీక్ష చేయడానికి 1.5 టైం తీసుకోవడమే సీఎం చంద్రబాబుకు పేదల పట్ల వారి సంక్షేమం పట్ల తీరుకు నిదర్శనమని తేల్చి చెప్పారు. ఇన్ని సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు అంటే సంస్కరణ ప్రతిదీ కూడా సామాన్యమైనటువంటి రైతాంగానికి, సామాన్యమైనటువంటి భూమి గల వారికి, నిరుపేదలైనటువంటి రైతులకు ఉపయోగపడే అవన్నీ మీరు వక్రీకరించి ఎలక్షన్స్లో ఓట్లు మీరు సంపాదించవచ్చు. కానీ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ ఒక్క సంస్కరణ అయినా ప్రజలకు సంబంధించి చేయగలిసినారా చెప్పండి. మీరు ఈవేళ చెప్పండి, ఒక డయాస్ మీదకి రమ్మంటే నేను వస్తాను. మీరు చెప్పండి, మీరు చెప్పిన సంస్కరణ ఏంటి? ఉన్నటువంటి భూమి వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి కింద మార్పు చేస్తే మన దగ్గర రికార్డు లేని అయోమయ పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ. అలాగే గ్రామ కంటాలు దానికి సంబంధించి కూడా ఏ రికార్డు లేకపోతే దానికి ఒక ఫెసిలిటీ మేము వచ్చిన తర్వాత కల్పించినాం. ఒక సర్టిఫికెట్ ఇచ్చి భూమి హోదాదారు ఇతనే అని చెప్పి అతను బ్యాంకులకు పోయినా ఇతర అవసరాలకు పోయినా ఉపయోగపడేటట్టుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినాం. మీరు కేసులు పెట్టి అధికారుల్ని బెదిరించేసినందువలన ఏ ఒక్క అధికారి 22A నుంచి ప్రాసెస్ చేసి ఇవ్వడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో భయపడిపోయి ఆగిపోయినారు. అన్నీ మేము రిలాక్స్ చేసి ప్రతి జిల్లాలో మానిటర్ చేసినా, ఎంత ఒత్తిడి పెట్టినా చేయలేని పరిస్థితిని క్రియేట్ చేసినారు. ఈవేళ మీరు 22Aలో పెట్టడం అంటే ఏంటంటది, ఆ భూమికి పూర్తిగా ప్రభుత్వ భూమి ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ ఏమీ కార్యక్రమాలు జరగకంట. అది ఎన్ని సంవత్సరాలు పెడతారు? అలా ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఇప్పుడు పోనీ ఈ సంవత్సరాలలో మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఏ అధికారి అయినా మీరు చెప్తే ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? మీకు సెలెక్ట్ చేసుకుని 1-2 రైతుల్ని, 1-2 వ్యక్తుల్ని, రకరకాల చేతులు అన్నీ మారుతున్న తర్వాత అవి చేస్తూ ఉన్నారు. ఇదేనా ప్రజలు కోరుకున్నటువంటి సంస్కరణలు? ఒకటి మీరు చేయలేదు, తెచ్చిన సంస్కరణల్ని అమలు జరుగుతున్నట్టు కూడా చేయలేకపోయినారు. అన్ని అబేన్స్లో పెట్టేశారు. సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు తెల్లారినట్టుగా మీకు 3వ వంతు ప్రభుత్వ కాలం మీద పూర్తయిపోయింది. ఇంకో సంవత్సరంన్నర అయిపోతే ఎన్నికలు 3 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా అన్ని సంస్కరణలు చేస్తామని మీరు చెప్తున్నారు. ఏమిటి సంస్కరణలు? భూమి వాల్యూస్ ఒకసారి పెంచారు, మళ్ళీ ఇప్పుడు పెంచడానికి సిద్ధపడుతున్నారు. ఏమి దీంట్లోనా ఏమి ప్రయోజనం ఉంది ప్రజలకి? సర్వే ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం ఆపేశారు. అందులో ఉన్న లోపాలు ఏమైనా మీరు చూపించగలరా? ఏదైనా ఒకటి చూపించి, బూత్ చూపించి, మీకు అనుకూలమైనటువంటి మీడియా సాధనాల ద్వారా ప్రజల్లో భయకంపితులను చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందినారు. నేను మళ్ళీ టైటిల్ యాక్ట్ మీద మళ్ళీ నేను మాట్లాడుతాను. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ మీకు చెప్తాను, అది ఎలా జరిగింది, ఏంటి, ఎవరిది లోపం, ఎవరిది కరెక్ట్ అన్నటువంటి మళ్ళీ చెప్తే. ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు. కానీ భూమికి సంబంధించి మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు చాలా తప్పుగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎంఆర్ఓ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. సబ్ రిజిస్టర్స్ని వాళ్ళ కార్యాలయాలన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. ఎమ్మెల్యే పెర్మిషన్ లేని చెక్కులు రాయొద్దని అధికారుల్ని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి జారిపోయింది. మీ పరిపాలనలో చెయ్యి జారిపోయింది. పరిపాలన అంతా వ్యక్తుల చేతుల్లోకి, ఎమ్మెల్యేల చేతుల్లోకి, ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో మనుషులకి వెళ్ళిపోయింది పరిపాలన అంతా. ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఈనాడు లేదు. ఏ కార్యాలయంకి వెళ్తే ఆ కార్యాలయం మీరు ఏ పార్టీ వాడు, మీ ఎమ్మెల్యే చెప్పాడా లేదా, అక్కడ డబ్బులు ఇచ్చుకునిరా, ఇక్కడ మేము కార్యక్రమం చేస్తామన్నటువంటి స్థితి వచ్చేసింది.